కర్నూలు జిల్లా చిప్పగిరిలో హైటెన్షన్ నెలకొంది. ఆలూరు ఎమ్మెల్యే అక్రమ అరెస్టు నిరసిస్తూ పీఎస్ ఎత్త వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఏపీలో పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేస్తోందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. విరూపాక్షిని అరెస్టు అక్రమమని ఫైర్ అయ్యారు. వెన్నుపోటు పార్టీ బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ భయపడదని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు భూసేకరణ వైఎస్ జగన్ చేస్తే క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. లోకేష్ అసమర్థత వల్లే డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలాల్లో ఆక్వా చెరువులను పరిశీలించారు మాజీ మంత్రి కాకాణి. పెరిగిన ఫీడ్ ధరలు రైతులపై పడుతున్న ప్రభావంపై ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో A4 నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్లుగా సిట్ ప్రకటించింది. విచారణకు హాజరైన తర్వాత కేసు నమోదు కాగానే పరారైనట్లుగా అధికారులు తెలిపారు. అయితే కస్టడీలో ఉన్న సిఐ నాగరాజుకు స్నేహితుడిగా ఉన్నాడు సురేష్. వేలాది మంది పాడి రైతుల సంపదను దోచుకున్న గజ దొంగ ధూళిపాళ్ల నరేంద్ర అని ఫైర్ అయ్యారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అమ్మటి మురళీకృష్ణ స్వప్రయోజనాలు తప్ప పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డిపై జరిగిన హత్యా యత్నాన్ని ఖండించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దాడి చేసిన 11 మంది టీడీపీ గూండాలపై ఫిర్యాదు చేశామని చెప్పారు. స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలో విషాదం జరిగింది. యారాడ బీచ్ లో సెల్ఫీలు దిగుతూ ఉండగా యువతీ యువకుడు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం దుర్మార్గం అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూడ్లో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని మహాలక్ష్మీదేవి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అవగాహన కలిగి సామాజిక స్పృహతో ఉండాలని సూచించారు. అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ. కపిల్ సిబాల్ ప్రకటించిన కోటి సహాయం మీద కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీజేపీ విరాళాల సేకరణ మీద పలు అనుమానాలు ఉన్నాయన్నారు ఆయన. కేరళలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు స్వదేశానికి చేరుకుంటున్నారు. వారికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు అన్ని విభాగాల్లో కలిపి 39 పతకాలు లభించాయి.